నివి, ఐ థింక్ యువర్ అన్వెల్. డల్గా కూడా కనిపిస్తున్నావు. మ్యామ్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళొచ్చు, కానీ ఇంకో 2 పీరియడ్స్ కదా ఉన్నాయి. మన స్కూల్ ఎలాగో 4:30కి అయిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి 5 o'clock అవుతుంది. అదే ఇప్పుడు నేను లెటర్ రాసి ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గర పర్మిషన్ తీసుకుని క్లాస్ టీచర్ దగ్గర సిగ్నేచర్ తీసుకుని వెళ్లేలోపు 1.5 పీరియడ్ అయిపోతుంది. అంటే మాక్సిమం 4:30 కల్లా నేను ఇంటికి చేరిపోతాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేరటం గురించి ఇంత ప్రొసీజర్ అవసరమా? కొంచెం ముఖం దీనంగా పెట్టి సైడ్ కి పడుకుంటాను. అట్లీస్ట్ ప్రశాంతి మ్యామ్ నన్ను క్వశ్చన్స్ అడగకుండా ఉంటుంది 2 పీరియడ్స్. నువ్వు అన్నది కూడా కరెక్టే. ఈ లంచ్ తర్వాత లెక్చర్స్ చాలా బోరే. హస్విత వాళ్ళు మూవీకి వెళ్తున్నారంట, మనని కూడా రమ్మన్నారు. వెళ్దామా? లెట్స్ డూ అ బంక్. ఏమంటావ్? ఓకే, లెట్స్ డూ. దెన్ లెట్స్ గో. ఓ, అలా జరిగిందా? ఇట్స్ లంచ్ టైం. ఈ రోజు నేను లంచ్ తేలేదే, మా మమ్మీ ఊరికెళ్లారు సడన్ గా, అందుకని. ఏం పర్లేదు ధన్య, మేమందరం లంచ్ బాక్స్ తీసుకొచ్చాం కదా. వి విల్ షేర్ ద లంచ్. అవునే, మనందరం లంచ్ షేర్ చేసుకుని తిందాం. యా, ఇట్స్ టూ సాల్టరీ. ఈ రోజు నేను ఇంటి నుంచి లంచ్ తీసుకురాలేదే, నేను క్యాంటీన్కి వెళ్తున్నాను. మీరు ఎవరైనా వస్తారా? నేను కూడా వస్తానే, నా బాక్స్ నాకు ఇష్టం లేని కర్రీ ఉంది. మీరు కూడా రావచ్చు కదా. యా, మేం కూడా వస్తామే. ఏం తింటాం రోజు రోజు హోమ్ కుక్డ్ ఫుడ్. పద క్యాంటీన్ కి. లెట్స్ గో దెన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇంటి నుంచి ఏం తినరాలేదా? మోర్ లౌడో. కొంతమంది అయితే కూర్చునే ఉన్నారు. గెట్ అప్ అండ్ విష్ ప్రాపర్లీ గుడ్ మార్నింగ్. నో నీడ్ టు గెట్ అప్. మీరు కూర్చున్న చోటు నుంచే విష్ చేయండి గుడ్ మార్నింగ్. ఇట్ విల్ బి ఇనఫ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నేను అన్ని సబ్జెక్ట్స్ క్లాస్ వర్క్స్ మనందరివి సబ్మిట్ చేసేసాను. మన స్కూల్లో ఇన్స్పెక్షన్ జరగబోతోంది కదా, సో మ్యామ్ అన్నారు కరెక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా ఇన్కంప్లీట్ గా ఉంటే అది కంప్లీట్ చేసుకోమని. కెమిస్ట్రీ క్లాస్ వర్క్ సబ్మిట్ చేయాలి. అందరి బుక్స్ కరెక్షన్ కి సబ్మిట్ చేసాక చెప్తావేంటి? ఇందాక నాది కంప్లీట్ అవ్వలేదు. నేను నీకు చెప్పాను కదా నెక్స్ట్ పీరియడ్ ఇస్తానని. సరే, మరి సబ్మిట్ చేయడానికి నువ్వు కూడా నాతో రా, లేకపోతే మ్యామ్ నన్ను క్వశ్చన్ చేస్తారు ఎవరి బుక్ అనేది. ఓకే చైత్ర, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ కదా, సో సిలబస్, నోట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నాకు ఫార్వర్డ్ చేయవా? నోట్స్ అవన్నీ ఎప్పుడు లాస్ట్ మూమెంటేగా. సర్లే, చేస్తాను. ఓకే. రోల్ నంబర్ 22 ప్రెసెంట్ మ్యామ్. నివి, నీ ఫిజిక్స్ క్లాస్ వర్క్ ఒకసారి ఇస్తావా? నా నోట్స్ కి ఇన్కంప్లీట్ ఉంది. ఒక్క నిమిషం ఆగే, నా రోల్ నంబర్ వచ్చేస్తుంది. అటెండెన్స్ చెప్పి బుక్ ఇస్తాను నీకు. లేకపోతే చిన్మయి మ్యామ్ నా మీద ఇరిటేట్ అయి అబ్సెంట్ మార్క్ చేసినా చేస్తుంది తను. రోల్ నంబర్ 26. నేను ఫ్రెషర్స్ డే కి స్టోన్ వర్క్ సారీ కట్టుకుంటున్నానే, మరి నువ్వు? ఒక్క నిమిషం ఆగే, మ్యామ్ అటెండెన్స్ తీసుకుంటున్నారు కదా. ఎవ్రీ పీరియడ్ లో అటెండెన్స్ ఉంటుంది. అయితే చెప్పు. కరెక్టేనే, ఐవరీ కలర్ ఎంబ్రాయిడరీ సారీయే. ఓ,